శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. మార్చి 19కే బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మార్చి 20, 21 తేదీలను షెడ్యూల్లో పెట్టిన బీఏసీ రిజర్వ్డ్ తేదీలుగా ఉంచింది. అవసరమైతే మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారానికి 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మార్చి 20, 21వ తేదీలను షెడ్యూల్లో పెట్టిన బీఏసీ రిజర్వ్ డేలుగా విధించింది. అవసరమైతే మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారానికి 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఇటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేది కూడా 21 వరకు ఉండాలి అంటూ కూడా ఇటు బీఏసీలో తీర్మానం అనేది కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన మొదలైనటువంటి ఈ యొక్క సమావేశంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా ఇటు జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి బీజేపీ విష్ణు కుమార్ రాజు వీరైతే కనుక పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో వ్యవహరించాల్సినటువంటి తీరు కావచ్చు, అసెంబ్లీలో సంబంధించినటువంటి బడ్జెట్ ఏ రోజున ప్రతిపాదించాలి, అదేవిధంగా రిజర్వ్ డేస్ వీటన్నిటిపై కూడా కొన్ని తీర్మానాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయంటూ కూడా ఈ యొక్క బీఏసీ సమావేశంలో తీర్మానం చేయగా 19 వరకు అసెంబ్లీలో బిజినెస్ అనేది కూడా నడుస్తూ ఉంటాయి. 20, 21 2 రోజుల పాటు కూడా ఇటు రిజర్వ్ డేస్ గా కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 28న ఏదైతే ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రభుత్వం. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మరోవైపు బీజేపీ నేత ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సైతం కూడా ఇటు పలు అంశాలపై కూడా చర్చ పెట్టాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా వారానికి 5 రోజుల పాటు కూడా ఇటు అసెంబ్లీ నిర్వహించాలని కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలిసింది. భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ సంతోష్.